ఉక్రోషంతో మాట్లాడుతున్నాం మనం. ఆవేశం ఒక సంస్థ ఉక్రోషం, ఆవేశం కాదు. ఆవేశం అంటే ఎవరో ఏదో అన్నప్పుడు వస్తుంది. ఉక్రోషం ఏంటంటే నిన్ను ఎక్కిరిస్తున్నారు అందరూ, విజయం చూసుకో అని. దాంతో ఉడుక్కుంటున్నాం అనమాట. ఉడుక్కుంటా చెప్తున్నాం మనం, అట్ట కాదు ఇట్ట కాదు అన్నటువంటిది. ఇక్కడ కూడా నేను వస్తానని చెప్పట్లా, ఇక్కడ కూడా మళ్ళీ చంద్రబాబే కావాలంటుండే. ఇక్కడ ఇంకోటి రంగా గురించి ఓ మాట అన్నారు, రంగా దగ్గర కావాలంటే జగన్ వాళ్ళు వచ్చి కూర్చొని ఉండొచ్చు కదా అని చెప్పేసి. మరి నువ్వు వచ్చేందుకు కూర్చోలే ఆ రోజున? నువ్వు కాపు సామాజిక వర్గం ఆల్టర్నేటివ్ అనే కదా మీ అన్న పార్టీ పెట్టింది. అలాంటి వాళ్ళు మీ ఇద్దరు ఎందుకు కూర్చోలే? చిరంజీవి ఒకప్పుడు ఇంకా నయం, ఆయన పేరేంటి, మన మీ కాకినాడ ఆయన మన అరెస్ట్ అయ్యేది ఇప్పుడు పేరు పద్మనాభం, ఆయనకి సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చాడు చిరంజీవి, విమానం దిగాడు, కలవడానికి వచ్చాడు, ప్రభుత్వం వెనక్కి పంపించింది అన్నా ఉంది. మరి రంగా కోసం ఏం చేశారు వీళ్ళు? వంగవీటి రంగాని అనే హక్కు అధికారం ఎవరికి లేదు కాపుల విషయంలో. కాపులకి ఒక చైతన్యం తెచ్చిన ఏకైక మగాడు అతను. ఇవాల్టికి కూడా రాధాకి పదవులు ఇచ్చుండకపోవచ్చు గాక, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడని పట్ల రాధాకి అక్కడ కాపులకి సంబంధించినటువంటి ఇవాల్టికి కూడా కాపు కుటుంబాలు రంగా కుటుంబం వెళ్తే ఆప్యాయంగా హత్తుకుంటున్నాయి వంగవీటి రాధాని. గెలవకపోవచ్చు అతను.